అయితే ఒకరోజు వినత తన కొడుకు అయిన గరుత్మంతుడి దగ్గర కూర్చొని ఉంది. అప్పుడు కద్రువ అక్కడికి వచ్చి ఆమెను పిలిచింది. సముద్రం లోపల నాగులకు దర్శనీయమైన స్థలం ఒకటి ఉంది. దానిని చూడ్డానికి మేమందరం వెళ్ళాలనుకుంటున్నాం. మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని చెప్పింది. అప్పుడు వినత కద్రువను ఆమె చెప్పింది చేయాలి అని చెప్పి గరుత్మంతుడు నాగులను తన భుజాల మీద మోస్తూ తీసుకొని వెళ్ళాడు. గరుత్మంతుడు చాలా ఎత్తులో సూర్యునికి అతి దగ్గరగా వెళ్తున్నాడు. అప్పుడు సూర్యకిరణాల వేడికి తట్టుకోలేక సర్పాలన్నీ మూర్ఛపోయాయి. అంటే స్పృహ తప్పిపోయాయి. కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి ఆకాశమంతా మేఘాలను వ్యాపించేసింది. వర్షం కురిసింది. పాములన్నిటికీ మెలకువ వచ్చింది. అలా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. మొత్తం తిరిగి ఆనందించి గరుత్మంతుడితో ఇలా అన్నారు. నీవు ఆకాశంలో ఎగురుతూ ఎంతో అందమైన దీపాలను చూస్తూ ఉంటావు. మమ్మల్ని కూడా ఇంకొక ద్వీపానికి తీసుకెళ్ళు అని అడిగారు. గరుత్మంతుడు చాలా బాధపడ్డారు. అప్పుడు గరుత్మంతుడు తల్లితో నేను సర్పాల ఆజ్ఞను ఎందుకు చేయాలమ్మా అని అడిగారు. తల్లి ఇలా చెప్పింది. నేను ఆ సర్పాల మోసం వల్లనే పందెం ఓడిపోయాను. నా సవతికి దాసిని అయ్యాను అని. అప్పుడు గరుత్మంతుడికి ఏం చేయాలో తెలియక నాగులతో ఇలా అన్నారు. నా తల్లి దాస్య నుండి విముక్తి చెందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చి ఇవ్వాలి, ఏ విషయం తెలుసుకొని చెప్పాలి, లేదా మీకు ఏం ఉపకారం చెయ్యాలి సూటిగా చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ సర్పాలన్నీ నీవు నీ బలంతో మాకు అమృతం తెచ్చి పెడితే నిన్ను నీ తల్లిని దాస్య నుండి విముక్తులము చేస్తాము అని చెప్పాయి. అవునక్క, అమృతం దేవతల కోసం కదా. అది తెలుసుకోవాలంటే కామెంట్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసుకోండి.